కలిపురుష ప్రభావం చేత మనుషులందరూ కూడా ఏదో రకంగా అధర్మం చేయడం కానీ, అన్యాయం చేయడం కానీ, అక్రమం చేయడం కానీ, పాపాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి అలాంటి పాపాలన్నీ కూడా తొలగి, వాళ్ళకి దుఃఖాలన్నీ కూడా తొలగి, అలాగే వాళ్ళకి సకలైశ్వర్యాలు కలిగేటటువంటి మార్గం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే అప్పుడు గురువు గారు అయినటువంటి సూత్రంలో చెప్తున్నారట, నిజమేనయ్యా మీరు అడిగింది. కలియుగంలో మానవులందరూ కూడా కలిపురుష ప్రభావం చేత అనేక రకాల ఈతి బాధ ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక రకాల క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాలు అనుభవిస్తూ. ఉపాయం ఒకటి ఉంది. ఏమిటా ఉపాయం అంటే కనుక సప్త శనివారాల వ్రతం అని చెప్పారట. అది విన్నటువంటి శౌనకాది మహామంతులు కూడా చాలా సంతోషించి, అయ్యా ఏమిటి సప్త శనివారాల వ్రతం, ఎలా చేయాలి, అసలు ఏ రకంగా ఈ దేవుని ఆరాధన చేయాలి, ఏ దేవుని ఆరాధన చేయాలి, దాని విధానాన్ని అంతటి కూడా మాకు స్పష్టంగా తెలియజేయండి అని అడిగారట. తప్పకుండా చెబుతారయ్యా, వినండి. ఒకనొక సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మగారు సరస్వతి ఇద్దరు కూర్చుని ఉండగా, బ్రహ్మగారు సరస్వతి దేవుతోటి సృష్టి రహస్యాలన్నీ చెబుతూ ఉండేటటువంటి సమయంలో నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాట. వెళితే అక్కడ బ్రహ్మగారిని చూచి, అయ్యా మహానుభావ, సృష్టి విషయాలని చాలా బాగా చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ రాబోయేటటువంటి కలియుగం కదా, కలియుగంలో కలిపురుష ప్రభావం చేత దేవతలు కూడా భూలోకానికి రావడానికి భయపడతారు. మరి అలాంటి కలిపురుషుల నుంచి మానవుడు తప్పించుకునే మార్గం ఏంటి, వాడి పాపాలు పోగొట్టుకునే మార్గం ఏంటి, వాడి దుఃఖాలు లేదా సమస్యలు ఎలా తొలుగుతాయి అని అడిగారట. అడిగితే ఇప్పుడు బ్రహ్మగారు చెప్పారట, కంగారు పడకయ్యా, సాక్షాత్ విష్ణుమూర్తి వారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అవతార స్వీకారాన్ని చేసి భక్తుల యొక్క సమస్త పాపాలు పోగొట్టి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తాడు, కోరికలు తీరుస్తాడు అని చెప్పారట. సరే, ఆ రకంగానే ఆ కారణం చేతే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు అవతార స్వీకారం చేశారు. అయితే స్వామివారు అవతార స్వీకారం చేయడానికి కారణం ఏమిటి అనంటే కనుక ఏ రకంగా అవతార స్వీకారం చేశారు అంటే కనుక ఒకనొక సమయంలో కలియుగం వచ్చిన తర్వాత కలిపురుషుడికి భయపడి ఋషులందరూ కూడా సత్రయాగాలు చేయాలి అని సంకల్పం చేశారు. అయితే ఆ సత్రయాగం చేసేటటువంటి సమయంలో అక్కడికి నారద మహర్షులు వచ్చారు. వచ్చి ఎవరైనా మీరు అందరూ సత్రయాగాలు చేస్తున్నారు, బాగా ఉంది, అయితే యాగం ఫలితం ఎవరో ఇవ్వాలి కదా, ఏ దేవుడికి ఇస్తారు అని అడిగారట. అంటే ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడికి యొక్క యజ్ఞ ఫలితాన్ని మీరు దారపోస్తున్నారు అని అడిగారట. అప్పుడు వాళ్ళందరికీ కూడా అనుమానం వచ్చినాం, నిజమే కదా, బ్రహ్మకి దారపోయాలా, విష్ణుమూర్తికి దారపోయాలా, శివుడికి దారపోయాలా, ఎవరు గొప్పవాడు అని అడిగారట. సరే, అప్పుడు అక్కడ ఉండేటటువంటి అక్కడ ఋషులకల్లా అద్భుతమైనటువంటి ఋషి అయినటువంటి భృగు మహర్షిని పిలిచి, అయ్యా మహానుభావ, నువ్వే ఈ సమస్యకి పరిష్కారాన్ని తెలపడం, అసలు దేవతలో ఎవరు గొప్పవాడో మాకు తెలుసుకోవాలని ఉంది, కాబట్టి నువ్వు తెలియజేవయ్యా అన్నట్టు. అప్పుడు భృగు మహర్షి అన్నాడు, కంగారు పడకండి, నేను ముల్లోకాలు వెళ్ళి ఏ దేవుడు గొప్పవాడో, ఏ దేవుడికి యొక్క యజ్ఞ ఫలితాన్ని దారపోయాలని తెలియజేస్తానని చెప్పేసి భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాట. వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మగారు ఆ యొక్క సరస్వతి అమ్మవారి వేణానాదం వాయిస్తూ ఉంటే దాంట్లో లీనమైపోయి ఉన్నట్ట. వెళ్ళేట భృగు మహర్షి ఎంత పిలిచినా పలకటం లేదట. ఎప్పుడైతే ఆ రకంగా బ్రహ్మగారు అందులో లయమైపోయాడో వెంటనే ఈ యొక్క భృగు మహర్షికి కోపం వచ్చి వెంటనే బ్రహ్మగారు శపించాట. ఏమని అంటే కనుక, నా అంతటి ఋషీశ్వరుడు వస్తే నువ్వు ఆ యొక్క తన్మయత్వంలో ఉండిపోతావా, అంచేత ఇప్పుడే నేను శపిస్తున్నాను, ఇక్కడి నుంచి భూలోకంలో నీకు విగ్రహం కానీ పూజ కానీ ఏది ఉండదు, ఆలయం కానీ ఏది ఉండదు అని శపించాట. సరే, బ్రహ్మగారి పరిగ్రహాలు దిగిపోయింది. ఇక ఎవరు రుద్రలోకానికి వెళ్ళాట. రుద్రలోకానికి వెళ్ళేసరికి అక్కడ శివుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక అమ్మవారితో కలిపి శివతాండవాన్ని చేస్తున్నాడు, అంటే నృత్యం చేస్తూ ఉంటాట. ఆ నృత్యం చేస్తూ ఉండేటటువంటి సమయంలో భృగు మహర్షి రాకని గమనించలేకపోయాడు. అక్కడ ఉన్న భృగు మహర్షి మళ్ళీ కోపం వచ్చి, నా అంతటి సత్పురుషులు వస్తే కనీసం పట్టించుకోకుండా ఆహ్వానించకుండా నీ అంతటా నువ్వు నృత్యంలో ఓలాడతావా అని చెప్పి ఇప్పుడే శపిస్తున్నాను. ఏదైతే అవయవాలను చూసి నువ్వు గర్విస్తున్నావో, నీ అందాన్ని, నీ యొక్క శరీరాన్ని చూసి నువ్వు గర్విస్తున్నావో, ఆ శరీరంతో నీకు భూలోకంలో గాక, నీకు లింగ రూపంలోనే పూజలు గాక అని ఈశ్వరుడు. సరే, బ్రహ్మగారు అయిపోయారు, శివుడు అయిపోయాడు, ఇంకెవరు మిగిలిన వారు పూర్తివారు. కాబట్టి విష్ణులోకానికి వెళ్ళాక, విష్ణులోకానికి వెళ్ళేసరికి అక్కడ శేషతలపం మీద విష్ణుమూర్తి వారు పవలించి అమ్మవారు కాళ్ళు నొక్కుతూ ఉంటే విష్ణుమూర్తి అమ్మవారు కూడా సరసాలు ఆడుకుంటూ ఉన్నారట, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో భృగు మహర్షి వారు అక్కడ వెళ్ళారు. వెళ్ళేసరికి ఈయన ఎంత పిలిచినా పలకడం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పటికే ఇద్దరు అవమానించడంతో ఇంకా కోపం పెరిగిపోయి భృగు మహర్షి ఏం చేశారంటే, కోపాన్ని తట్టుకోలేక అహంకారం ప్లస్ కోపం రెండు ఉన్న కారణం చేత తన కాలితోటి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన్నేట. ఎప్పుడైతే ఆ రకంగా తన్నాడో వెంటనే విష్ణుమూర్తి వారు లేచి, అయ్యా 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 భృగు మహర్షి మహానుభావ, ఎప్పుడు వచ్చావు, నీలాంటి వారు రావడమే వైకుంఠానికి అదృష్టం, యోగం, అంచేత నీ పావనం చేత మా యొక్క వైకుంఠం అంతా కూడా పునీతమైంది, దా కూర్చో అని ఆయనకి, అంటే భృగు మహర్షి కాలితో తల్లిన